హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇంట్రడక్షన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ తెలుసుకుందాం. అంటే ఎంఎల్టీ, ఒకేషనల్ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ వాళ్ళ క్లాస్లో బయోకెమిస్ట్రీ ఇంట్రడక్షన్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. ద స్టడీ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్, బయోకెమిస్ట్రీ. ద ఫాదర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అలెగ్జాండర్ న్యూబర్గ్. ఇప్పుడు మనం ల్యాబ్ టెక్నీషియన్కి ఉండవలసిన లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. మెయిన్గా ఒక గుడ్ ల్యాబ్ టెక్నీషియన్కి అవ్వడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ మెయిన్గా వచ్చేసి పంచువాలిటీ. పంచువాలిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ల్యాబ్ టెక్నీషియన్కి. ప్రతి ల్యాబ్ టెక్నీషియన్కి పంచువాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పంచువాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పంచువాలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని మార్నింగ్ వచ్చే శాంపిల్స్ ఉంటాయి, కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చాయి, ఫాస్టింగ్ వచ్చాయి, పోస్ట్ నుంచి వచ్చే శాంపిల్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకోసం ల్యాబ్ టెక్నీషియన్ అనేవాళ్ళు పంచువాలిటీ కంపల్సరీ మెయింటైన్ చేయాలన్నమాట. 24 hours యూరిన్ శాంపిల్స్ ఉంటాయి కాబట్టి, అందుకోసం ఎర్లీ మార్నింగ్ శాంపిల్ కలెక్ట్ చేసుకునేది ఉండేది కాబట్టి, ఫాస్టింగ్లో ఉంటారు కదా, శాంపిల్ కలెక్ట్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి పంచువాలిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్కి. నెక్స్ట్ వచ్చేసి అక్యురసీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ అంటే మనం ఇచ్చే రిపోర్ట్ కాన్ఫిడెంట్గా ఇస్తున్నామా లేదా. ఎందుకంటే మనం ఇచ్చే రిపోర్ట్ పైనే పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది కాన్ఫిడెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. కాన్ఫిడెంట్ ఎందుకంటే మనం ఇచ్చే రిపోర్ట్ పైనే పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం రిపోర్ట్ అనేది కాన్ఫిడెంట్గా చెక్ చేసుకొని ఇవ్వాలన్నమాట, ఇష్యూ చేయాలి రిపోర్ట్ని. నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతిరోజు మనం స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దానిపైనే మన రిపోర్ట్ టెస్ట్ల రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోవడం వల్ల మన రిజల్ట్ కూడా కరెక్ట్ వస్తుంది అనమాట. మనం స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోలేదు అనుకోండి, మన రిజల్ట్ అనేది రాంగ్ రావచ్చు అనమాట. దాని తర్వాత వచ్చేది డిసిప్లైన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ల్యాబ్ టెక్నీషియన్కి. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ డిసిప్లైన్, ఒక ల్యాబ్ టెక్నీషియన్గా కనిపించాలంటే ఆఫ్రాన్ ఉండాలి, మెయిన్గా ఆఫ్రాన్ ఉండాలి, మాస్క్ ఉండాలి, అండ్ హ్యాండ్ గ్లౌజ్ ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలండి. డిసిప్లైన్ ల్యాబ్లో ఎలా ఉండాలో తెలిసి ఉండాలన్నమాట. క్లినికల్ పెథాలజీ ఏంటంటే ఎగ్జామినేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ అనమాట. క్లినికల్ పెథాలజీ. హెమటాలజీ అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్. అంటే క్లినికల్ పెథాలజీలో బాడీ ఫ్లూయిడ్స్ ఎగ్జామినేషన్ జరుగుతుందన్నమాట. హెమటాలజీ వచ్చేసి బ్లడ్ సెల్స్ గురించి ఎగ్జామినేషన్ జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ అంటే ఏంటంటే బయోకెమిస్ట్రీలో క్వాంటిటీ అండ్ క్వాలిటీ టెస్ట్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ బ్యాంకింగ్ అంటే బ్లడ్ కనెక్ట్ చేసుకోవడం, డోనార్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం అనేది బ్లడ్ బ్యాంకింగ్లో ఉంటుంది. హిస్టోపెథాలజీ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ టిష్యూ స్మియర్స్ ఇన్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అనమాట. హిస్టోపెథాలజీలో మనం టిష్యూ సెల్స్ ఉంటాయి కదా, వాటిని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ చేయడం, దాన్నే హిస్టోపెథాలజీలో మనం చేస్తామన్నమాట. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.